ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినంలో మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. అంటే రీతిగా క్రైస్ట్ ఇవాంజలికల్ మినిస్ట్రీస్ ద్వారా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని మాటలు విందాము. అందరూ బైబిల్ గ్రంథాలను తెరిచి కీర్తన గ్రంథము 95వ అధ్యాయము 7వ మాటను చదువుకుందాం. ఈ విధంగా రాయబడి ఉంది. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. చాలా వండర్ఫుల్ థింగ్, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి. మరి కొద్ది దినాలుగా మరి ఆ పునరుద్ధాన దినాన్న ప్రత్యేకంగా దేవుడు ఒక గొప్ప సందేశాలను మనకు అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తున్నాము. వాటి యొక్క తదుపరి భాగాలుగా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మరి మనలను సృజించిన యెహోవా సన్నిధిని మరి మోకరించదము. రెండు విషయాలు చాలా అద్భుతంగా రాయబడి ఉన్నాయి. ఒకటి సాగిలపడాలి, మోకరించాలి. మొట్టమొదటి చెప్పాలి అంటే ఇట్స్ ఎన్ రివర్సల్ ప్రాసెస్. మొట్టమొదటి మోకరించాలి, తర్వాత సాగిలపడాలి. ఎందుకు సాగిలపడకూడదు అని ఒకసారి ఆలోచిస్తే, ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి, ఎందుకు సాగిలపడాలి అని అంటే ఖచ్చితంగా మనం ఏం చెప్పాలి అని అంటే, మనలను సృజించినటువంటి ఆయన ఎదుట మనం ఏం చేయాలట? సాగిలపడాలి. ఒక భక్తుడు కూడా మంచి పాట రాశాడు, సాగిలపడి మ్రొక్కెదము, సాగిలపడి మ్రొక్కెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని అని చాలా గుణ లక్షణాలు, దేవుని గురించిన గుణ లక్షణాలను తెలియజేశాడు. ఒక్క గుణ లక్షణం ఏంటంటే, ఆ స్టాంజాలో ఏముంటదంటే, అహరోను కంటే శ్రేష్ఠుడు, మరి ఆయనే ప్రధాన యాజకుడు కాబట్టి మనం ఏం చేయాలట? ఆయన ఎదుట మోకరించాలి, మరి సాగిలపడాలి. మీరు ఏమనుకోకపోతే ఒక మాటను నేను మీ ముందు చాలా ఆశపడుతున్నాను. చాలా చర్చెస్ లో నేను చూస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, కొంతమంది కొన్ని చర్చెస్ లో అయితే వాళ్ళ యొక్క షూస్ లేకపోతే చెప్పులతో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. మరి నిర్గమాకాండము 3వ అధ్యాయంలో దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు లార్డ్స్ ప్రెజెన్స్ లో ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ ద లార్డ్స్ ప్రెజెన్స్, ఇట్ ఈస్ ద హోలీ ప్లేస్, యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ శాండిల్స్ అని చెప్పాడు. అంటే నీ చెప్పులు విడువమని. ఎవరు కూడా మన చెప్పులు విడవట్లేదు. రెండవది చూస్తే, హౌఎవర్ కూర్చుంటాం మంచిదే, ఆయన స్తుతించినప్పుడు ఆరాధించినప్పుడు స్టాండ్ బై ఉండాలి. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించాలి. అంటే రెండు విషయాలు దేవుడు మనకి ఎక్కువగా చెప్తున్నాడు. ఒకటి మోకరించాలి ఆయన సన్నిధిలో, రెండవది సాగిలపడాలి. పెర్హాప్స్ ఐ హావెంట్ సీన్ ఎనీ చర్చ్, కొద్ది సంఘాలు, 1-2 సంఘాల్లో ఎక్కడో మీరు రేర్ కేసులు ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా భక్తుల్లో ఇటువంటి ఉద్యమం లేకపోతే ఇటువంటి దేవుని అందరి భయభక్తులు లేవు. కాబట్టి ఈరోజు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తు మందిరంలో ఉంటాడు కాబట్టి ఆయనకు మోకరించి ప్రార్థన చేయాలి. ఆయన మన పట్ల చేసినటువంటి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మనల్ని సృజించి సంరక్షించి పోషించి నడిపించి ఆదరించి గొప్ప చేసినటువంటి దేవునికి ఏం చేయాలట? అంతగాని ఎక్కువగా రక్షించిన, మన ఆత్మను పాతాళము వెళ్లకుండా కాపాడినటువంటి దేవునికి సాగిలపడి నమస్కరించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనందరము ఆయన పాదపీఠం మీదట సాగిలపడదాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం, స్తుతిద్దాం, ఆరాధిద్దాము. ఆయన మందిరంలో నుండి గొప్ప దీవెనలు మన జీవితాల్లో కలుగును గాక. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి జీవితాల్లో 2 పాయింట్స్ అండర్లైన్ చేసుకోండి. హియర్ అండ్ ఆఫ్టర్, ఆయన మందిరములో నెంబర్ 1 మోకరించాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. ప్రయత్నిద్దాము. ఖచ్చితంగా ఈ 2 విషయాలు మన జీవితాల్లో మనం నేర్చుకోవడానికి, అవలంబించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తి గల యేసయ్య వందనాలు. ఈ ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినంలో మరొక పాఠాన్ని మీరు మాకు నేర్పించారు. రండి నమస్కారం చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. ఈ 2 యొక్క పాయింట్స్ ప్రభానైనా మేము ఈ 2 యొక్క విషయాల్ని మేము మా జీవితాల్లో అవలంబించుకోవడానికి, మెదట సాగిలపడడానికి, మోకరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. ఈ పరిచర్య దీవించండి. అంత్యకాల రాకడ ఆ యొక్క స్థితిగతులకు లేకపోతే అంత్యకాల ప్రభానైనా ర్యాప్చర్కి మమ్మల్ని అందరినీ సిద్ధం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే ఘనత, కీర్తి, మహిమ, ప్రభావం పొందవచ్చునని మా ప్రియ కుమారుడైన నజరేయుడైన యేసు నామమున సమస్త నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.